వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్యారిస్ ఒలింపిక్ లో భారత్ కు భారీ ఎదురుదెబ్బ. వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు. సతీమణి కోసం చేనేత చేరుకున్న చంద్రబాబు. చేనేత కార్మికులకు కూటమి హామీ. అమెరికా ప్రయాణంలో వేల కోట్ల కుంభకోణం. ఆధారాలతో నిరూపించిన మన్య క్రిషాంక్. కూటమి వర్సెస్ వైసీపీ మళ్లీ పోరుకు సిద్ధం. హాట్ టాపిక్ గా మారిన ఆంధ్ర ఎన్నికలు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు రేవంత్. తెలంగాణ సీఎంకు హరీష్ రావు అభ్యర్థన. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెజ్లింగ్ ఫైనల్ కు చేరిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పథకం ఆశలు ఆవిరయ్యాయి. అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది. నెంబర్ 1 రెజ్లర్ సుసాకి విజయం సాధించి ఫైనల్ కు చేరిన ఫోగట్ పై అనర్హత వేటు పడడం సర్వత్రా షాక్ కు గురి చేస్తోంది. వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు దేశానికి నష్టమని బీజేపీ ఎంపీ కిరణ్ భూషణ్ సింగ్ అభివర్ణించారు. ఫెడరేషన్ ఈ విషయం పరిశీలించి ఏం చేయాలో నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఓవర్ వెయిట్ కారణంగా ఆమెను అనర్హురాలుగా ప్రకటించారు. వాస్తవానికి ఇవాళ ఆమె గోల్డ్ మెడల్ మ్యాచ్ ఆడాల్సి ఉన్నది. అయితే వినేష్ ఫోగట్ డిస్క్వాలిఫై అయిన నేపథ్యంలో ప్యారిస్ ఒలింపిక్స్లో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్పై అనర్హత దిగ్భ్రాంతి కలిగించిందని భారత ఒలింపిక్ సమాఖ్య ప్రెసిడెంట్ పీటీ ఉషా ఆవేదన వ్యక్తం చేశారు. తాను కొద్దిసేపటి కిందటే ఒలింపిక్ విలేజ్ పాలిక్లినిక్లో చికిత్స పొందుతున్న వినేష్ను కలిశానని ఆమె తెలిపారు. ఐఓఏ నుంచి తాము ఆమెకు పూర్తి మద్దతు తెలియజేస్తామని భరోసా ఇచ్చామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరి కోసం చీరలు కొన్నారు. చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద స్వయంగా 2 చీరలు కొనుగోలు చేశారు. చీరల ప్రత్యేకత గురించి అడిగి తెలుసుకుని మరీ ఆ చీరలను తీసుకున్నారు. వెంకటగిరి చీర, ఉప్పాడ జందాని చీరలను సీఎం తీసుకున్నారు. కాగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ ఉత్పత్తులతో స్టాల్ ఏర్పాటు చేసిన నేతన్నలతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. స్టాళ్లలో ఉత్పత్తులను పరిశీలించి ఉత్పత్తుల గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా స్విచ్బోయేతో 1000 కోట్ల రూపాయల ఒప్పందం అని పత్రికల్లో వార్తలు వచ్చాయని బీఆర్ఎస్ నేత మన్య క్రిషాంక్ అన్నారు. అయితే ఆ స్విచ్బోయో కంపెనీ రేవంత్ రెడ్డి సొంత కుటుంబానిది అని ఆయన ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా క్రిషాంక్ మాట్లాడుతూ అసలైన కుటుంబ పాలన దండుపాల్యం ముఠ రేవంత్ పాలనలో చెలరేగుతున్నాయని, స్విచ్బోయోలో వేదవల్లి శివానందరెడ్డి మొదటి డైరెక్టర్, వీళ్ళు యూపీలో మత్స్యబార్ నడిపిస్తున్నారని మండిపడ్డారు. రెండో డైరెక్టర్ యనమల జగదీష్ రెడ్డి రేవంత్ రెడ్డి సోదరుడు అన్నారు. సీఎంతో ఎంఓయూ కుదుర్చుకున్నప్పుడు వేదవల్లికి గాని యనమల జగదీష్ రెడ్డి లేరని తెలిపారు. ఏపీలో విశాఖ రాజకీయం హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక, మరోవైపు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో రసాబసా మొదలైంది. వైసీపీ, కూటమి వర్గాల మధ్య తోపులాటలతో కౌంటింగ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెన్సిల్ మార్క్ చేసిన ఓట్లు చెల్లవని వైసీపీ అభ్యంతరాలు తెలుపుతున్నారు. ఈ విషయంపైన ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ చర్చ ముదిరి వైసీపీ నాయకులు అక్కడే బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిని కంట్రోల్ చేసే పనిలో పోలీసు అధికారులు తర్జన పడుతున్నారు. ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ ప్రక్రియకు వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన నోటిఫికేషన్ మన తెలంగాణ విద్యార్థులకు, భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేసే విధంగా ఉంది అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు మండిపడ్డారు. మెడికల్ అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వ నిబంధనలు సరిగ్గా లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిబంధనల వల్ల తెలంగాణ ప్రాంతానికి చెందిన పిల్లలే స్థానికేతరులుగా మారే అవకాశం ఉందని అన్నారు. 95% స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా కేసీఆర్ చేశారని గుర్తు చేశారు. ఇదే పద్ధతిని విద్య విషయంలోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ లోకల్ రిజర్వేషన్లోనూ సవరణలు చేశామని తెలిపారు. తెలంగాణ వచ్చాక ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీల్లో స్థానికేతర విద్యార్థులకు రిజర్వేషన్ అమలు చేయలేదని అన్నారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని follow అవ్వండి. Please subscribe to 108 TV.